Hi friends, today topic Human Development Index 2025. తాజా మానవ అభివృద్ధి సూచిక హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ నివేదిక 2025 మానవ అభివృద్ధి నివేదిక. దీనిని ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం యుఎన్డిపి విడుదల చేసింది. ఈ నివేదిక 2023 సంవత్సరానికి సంబంధించిన డేటా ఆధారంగా హెచ్డిఐ విలువలను లెక్కిస్తుంది. ఈ నివేదిక ప్రకారం గ్లోబల్ ర్యాంకింగ్ ఐస్లాండ్ మొదటి స్థానంలో ఉంది. ఆ తర్వాత నార్వే మరియు స్విట్జర్లాండ్ ఉన్నాయి. భారతదేశ ర్యాంకింగ్ 2023లో భారతదేశం 193 దేశాలు మరియు భూభాగంలో 130వ స్థానంలో నిలిచింది. భారతదేశం మీడియం హ్యూమన్ డెవలప్మెంట్ కేటగిరీలో ఉంది. ప్రధాన అంశాలు: ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగంలో ప్రజలు మరియు అవకాశాలపై ఈ నివేదిక ప్రత్యేకంగా దృష్టి సారించింది. ప్రపంచవ్యాప్తంగా హెచ్డిఐ వృద్ధి మందగించిందని మరియు ధనిక దేశాలు పురోగతి సాధిస్తుండగా పేద దేశాలు వెనుకబడి ఉన్నాయని నివేదిక హైలైట్ చేసింది. మానవ అభివృద్ధి సూచిక అనేది ఒక దేశంలోని ప్రజల సగటు సాధనను కొలవడానికి ఉపయోగించే మిశ్రమ సూచిక. ఇది 3 ప్రధాన అంశాలను పరిగణలోకి తీసుకుంటుంది: ఆరోగ్యం, పుట్టినప్పుడు ఆయురారోగ్యం, విద్య, పాఠశాల విద్య యొక్క సగటు సంవత్సరానికి మరియు ఆశించిన సంవత్సరాలు, జీవన ప్రమాణం, తలసరి స్థూల జాతీయ ఆదాయం జిఎన్ఐ. తాజా మానవ అభివృద్ధి సూచిక 2025 నివేదిక 2023 డేటా ఆధారంగా ఐస్లాండ్ 0.972, నార్వే 0.970, స్విట్జర్లాండ్ 0.970, డెన్మార్క్ 0.962, జర్మనీ 0.959, స్వీడన్ 0.959, ఆస్ట్రేలియా 0.958, నెదర్లాండ్స్ 0.955, హాంకాంగ్ అండ్ చైనా 0.955, బెల్జియం 0.959. ఈ దేశాలు అత్యంత ఉన్నత స్థానంలో ఉన్నాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.